ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తివై ఉన్నది అని మనం చూస్తా ఉన్నాము. అయితే 2 రకాలైనటువంటి మనుషులు కోసం ఇది ప్రధానంగా చెప్పబడింది అని మనం చూస్తా ఉన్నాం. ఆ కాలములో మరి యూదులు ఉండేవాళ్ళు. యూదులు వారు దేన్ని నమ్మేవారంటే అద్భుతాలను నమ్మేవారు. వారు దేవుని నమ్ముతారు గానీ, వారు వారు ఆ నమ్మే దేవుడు ఎలాగుండాలంటే అద్భుతాలు చేయగలగాలి. అద్భుతాల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తే చూడాలి అని వారు అనుకునేవారు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లుగా, అరణ్యంలో మన్నాను ఇచ్చినట్లుగా, అంతేకాదు రాయి నుండి నీరునిచ్చినటువంటి దిగా మనం చూస్తాం. అయితే ఈ యూదులంతా కూడా దేనిని నమ్ముతారంటే అద్భుతాల గురించే వాళ్ళు నమ్మేవారు. అందుకే యూదులు వారు ఈ విధంగా అనుకున్నారు. దేవుడంటే ఆయన శక్తివంతమైనటువంటి అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు దేవుడు అని వారు అనుకున్నారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు మరణంలో చనిపోతున్నప్పుడు కూడా తాను సిలువ నుండి బయటికి రావచ్చు గదా! అంటే అటువంటి అద్భుతాలను వాళ్ళు చూడాలి అని వారు కోరుకున్నారు. అతను దేవుడే అయితే ఆ సిలువ నుండి కిందికి రావచ్చు గదా! అన్నట్టుగా, అంటే వారి దృష్టిలో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప అతను దేవుడు అని వారు అంగీకరించే మనుషులు కాదు. అందుకే యూదులు వాళ్ళు అద్భుతాలను కోరేవారు. దేవుడంటే అద్భుతం, ఏదో ఒక అద్భుతం చేసి ఆయన చేయగలడు అని వారు నమ్మేవారు గనక, యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం వారికి ఏ విధంగా ఉంది అంటే వెర్రితనముగానే ఉన్నది.